ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 25, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది. చదువు సారమే స్మృతి. ప్రశ్న: పిల్లలైన మీ అతీంద్రియ సుఖము మహిమ చేయబడింది ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండుగే. మిమ్మలను భగవంతుడే చదివిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప సంతోషము ఇంకా ఏముంటుంది? ఈ ఖుషి మీకు ప్రతిరోజు ఉంటుంది. అందుకే మీ అతీంద్రియ సుఖము యొక్క మహిమ చేయబడింది. పాట: ఈ కనులు లేని వారికి దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. జ్ఞాన 3వ నేత్రము ఇచ్చే ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. కనుక ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రము లభించింది. ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. భక్తి మార్గము అంధకార మార్గము. రాత్రిలో వెలుతురు లేనందున మనుష్యులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అని గాయనం ఉంది కదా. సత్యయుగంలో మాకు మార్గము చూపించండి అని అనరు. ఎందుకంటే మీకిప్పుడు మార్గము లభిస్తూ ఉంది. తండ్రి వచ్చి ముక్తి ధామము, జీవన్ముక్తి ధామానికి మార్గము చూపిస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తముగా అవుతున్నారు. ఇక కొంత సమయము మాత్రమే మిగిలి ఉందని, ఈ ప్రపంచం పరివర్తన చెందుతూ ఉందని మీకు తెలుసు. ప్రపంచం మారుతూ ఉన్నది అనే పాట కూడా ఉంది. కానీ పాపం మనుషులకు ప్రపంచం ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో, ఎవరు మారుస్తారో తెలియదు. ఎందుకంటే జ్ఞానం 3వ నేత్రము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు 3వ నేత్రము లభించింది. దీని వలన మీరు సృష్టి ఆది మధ్య అంత్యములను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన సాక్రిన్. సాక్రిన్ కొద్దిగా అయినా చాలా తీయగా ఎలా ఉంటుందో అలా ఈ జ్ఞానములో 2 పదాలు మన్మనాభవ. ఇవే అన్నిటికంటే మధురమైన తండ్రి స్మృతి చేస్తే చాలు. తండ్రి వచ్చి దానిని చూపిస్తారు. అంటే ఏ మార్గముపై నడవాలి అనే మార్గము దారిని చూపిస్తారు. దారి ఎక్కడకు చూపిస్తారు? శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. కనుక పిల్లలకు సంతోషము కలుగుతుంది. సంతోషంగా వేడుకలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. అసలైన వేడుకలు నూతన ప్రపంచములో జరుపుకుంటారు కదా. ఇది చాలా సాధారణ విషయము. పాత ప్రపంచములో ఖుషి ఎక్కడి నుండి వస్తుంది? తమో ప్రధానంగా ఉన్నందున పాత ప్రపంచంలో మనుష్యులు త్రాహి త్రాహి అంటూ చెప్తూ ఉంటారు. తమో ప్రధాన ప్రపంచములో ఖుషి ఎక్కడి నుండి వస్తుంది? సతయుగ జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. అందుకే పాపం వారు ఇక్కడే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు కూడా ఎంతగా జరుపుకుంటారో చూడండి. బాబా అంటారు, ఖుషీల మాట గురించి అడగాలంటే గోపికలను అనగా నా పిల్లలను అడగండి. ఎందుకంటే తండ్రి చాలా సహజ మార్గాన్ని చూపిస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. నన్ను స్మృతి చేయండి. ఉదాహరణానికి ప్రేయసి ప్రియులు కూడా వారి వారి పనులు చేసుకుంటూ పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా మజ్ను, హీరా, రంజా మొదలైన వారి వలె వారు వికారాల కొరకు పరస్పరం ప్రేమించుకోరు. వారి ప్రేమకు గాయనము ఉన్నది. అందులో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు.
కానీ ఇక్కడ అలాంటి విషయము కాదు. ఇక్కడ జన్మ జన్మాంతరాలు ఆ ప్రియునికి ప్రేయసులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కాదు. ఇక్కడ రమ్మని మీరు వారిని, ఓ భగవంతుడా, మీరు వచ్చి కనులు లేని వారికి దారి చూపించండి అని పిలుస్తారు. మీరు అర్ధకల్పము పిలిచారు. ఎక్కువైనప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖములో ఎక్కువ స్మృతి చేయువారు కూడా ఉన్నారు. ఇప్పుడు స్మృతి చేయువారు ఎంత లెక్కలేనంత మంది ఉన్నారో చూడండి. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు అని మహిమ కూడా చేయబడింది. ఎంత ఆలస్యం అవుతుందో అంత ఎక్కువ తమో ప్రధానంగా ఉంటారు. అందువలన మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు, వారు ఇంకా క్రిందకు దిగుతూ ఉన్నారు. ఎందుకంటే వినాశనం ఎంతవరకు అవుతుందో అంతవరకు తమో ప్రధానత తక్కువ అవ్వదు. రోజు రోజుకు మాయ కూడా తమో ప్రధానమవుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూడా సర్వశక్తివంతులుగా ఉన్నారు. మాయ కూడా ఇప్పుడు సర్వశక్తివంతంగా ఉంది. ఇది కూడా శక్తిశాలిగా ఉంది. పిల్లలైన మీరు కూడా ఈ సమయంలో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులుగా అయ్యారు. మీది సర్వోత్తమ కులం. దీనిని అత్యంత ఉన్నతమైన కులమని అంటారు. ఈ సమయంలో మీ జీవితం చాలా అమూల్యమైనది. అందువలన ఈ జీవితాన్ని సంభాలన కూడా చెయ్యాలి. ఎందుకంటే పంచ వికారాల కారణంగా శరీరం ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. అందువలన బాబా అంటున్నారు, ఇప్పుడు పంచ వికారాలను వదిలి యోగము చేస్తూ ఉంటే ఆయువు పెరుగుతూ ఉంటుంది. ఆయువు పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయువు 150 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు అలా లేదు. అందువలన ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ శరీరము పనికిరాదని చెప్తున్నారు. మట్టి బొమ్మ అని అంటారు. ఇప్పుడు జీవించినంత వరకు బాబాను స్మృతి చెయ్యాలని మీకు తెలిసింది. ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది. ఎందుకు? వారసత్వం కొరకు. తండ్రి అంటున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మరియు దైవీ గుణాలను ధారణ చేస్తే మళ్ళీ ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. అందువలన పిల్లలు బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనము మొదలైనవి ఉండరాదు. లేకుంటే పాస్ అవ్వలేరు. ఇలా చిన్న పదవి లభిస్తుంది. చదువులు కూడా ముఖ్యమైనది. అనగా సారం ఏమిటంటే తండ్రిని స్మృతి చేయండి. ప్రదర్శనలో గాని సెంటరుకు గాని ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట బాబాను స్మృతి చెయ్యండి అని చెప్పండి. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతులు అని తెలపండి. అత్యంత ఉన్నతులనే స్మృతి చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వారిని స్మృతి చెయ్యరు. ఉన్నతులలో ఉన్నతుడు భగవంతుడని అంటారు. భగవంతుడే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి కూడా నేను నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను అని అంటారు. అందువలన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి అంటారు. ఇది పక్కాగా స్మృతి చేయండి. ఎందుకంటే తండ్రి పతీత పావనులు కదా. నన్ను మీరు పతీత పావనుడని అంటారు కదా. అనగా మీరు తమో ప్రధానంగా చాలా పతీతులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు పావనంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు సుఖమునిచ్చు రోజులు రానున్నవి. దుఃఖము కలిగించు రోజులు సమాప్తమవుతాయి. నన్ను మీరు ఓ దుఃఖహర్త సుఖకర్త అని కూడా పిలుస్తారు. సత్యయుగంలో అందరికీ సుఖమే సుఖం ఉంటుందని తెలుసు కదా. కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, అందరూ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమ యుగం. నావికుడు మిమ్ములను తీరానికి తీసుకెళ్తారు. ఇందులో నావికుడు గాని నావ విషయము గాని లేదు.
నావను తీరానికి చేర్చమని వారిని మహిమ చేస్తారు. ఒక్కరి నావ మాత్రమే తీరానికి చేర్చరు కదా. ప్రపంచమంతటి నావని తీరానికి చేర్చాలి. ఈ మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ, స్టీమర్ వంటిది. దీనిని వారు తీరానికి చేరుస్తారు. కనుక పిల్లలైన మీరు చాలా వేడుకలు జరుపుకోవాలి. ఎందుకంటే మీకు సదా సంతోషమే, సదా క్రిస్మస్ పండుగే. పిల్లలైన మీకు తండ్రి లభించినప్పుడు మీకు సదా క్రిస్మస్ పండుగే. అందువలన అతీంద్రియ సుఖపు గాయనము చేయబడింది. చూడండి, ఇతడు సదా సంతోషంగా ఉంటాడు. ఎందుకు? అరే, అనంతమైన తండ్రి లభించారు కదా. వారు మనల్ని చదివిస్తున్నారు. కావున ప్రతిరోజు సంతోషంగా ఉండాలి కదా. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వాహ్! ఇది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? గీతలో కూడా భగవాను వాచ, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ఎలాగైతే వారు బారిస్టర్ యోగము, సర్జన్ యోగము మొదలైన వాటిని నేర్పిస్తారో, అలా నేను ఆత్మీక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీకిక్కడి రాజయోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు. తికమక పడే అవసరమే లేదు. కావున రాజయోగము నేర్చుకొని పూర్తి చెయ్యాలి కదా. పారిపోరాదు. చదువుకొని ధారణ కూడా బాగా చెయ్యాలి. ధారణ చేసేందుకే టీచర్ చదివిస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉన్నది. కొంతమంది బుద్ధి ఉన్నతముగా, కొంతమందిది మధ్యముగా, కొంతమందిది కనిష్టముగా ఉన్నది. కావున స్వయాన్ని నేను ఉన్నతమా, మధ్యమా లేక కనిష్టమా అని చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే నేను అత్యంత ఉన్నత పరీక్షను పాస్ అయ్యి ఉన్నత పదవి పొందేందుకు అర్హుడినా, నేను సేవ చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. తండ్రి అంటున్నారు, పిల్లలు సేవాదారులుగా అవ్వండి, బాబాను అనుసరించండి. ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా. నేను సేవ చేసేందుకే వచ్చాను. రథము కూడా తీసుకున్నాను కనుక ప్రతిరోజు సేవ చేస్తాను. రథము కూడా చాలా గట్టిది, మంచిది. ఇతడు సదా సేవ చేస్తాడు. బాబ్దాదా అయితే సదా వీరి రథములోనే ఉంటారు. ఇతని శరీరానికి జబ్బు చేసిన నేను కూర్చొనే ఉంటాను కదా. కనుక నేను ఇతనిలో కూర్చొని వస్తాను కదా. ఇతడు నోటితో చెప్పలేకపోయినా నేను వ్రాయగలను. మురళి మిస్ అవ్వదు. ఇంతవరకు కూర్చోగలుగుతాను, అంతవరకు కూర్చుంటాను. వ్రాయగలను, అంతవరకు నేను మురళి కూడా మ్రోగిస్తాను. వ్రాసి పిల్లలకు పంపిస్తాను. ఎందుకంటే నేను సేవాదారిని కదా. కావున తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిశ్చయ బుద్ధి కలిగి సేవలో లగ్నం అవ్వండి. తండ్రి సేవ ఈశ్వరీయ సేవ. ఎలాగైతే వారు ఆన్ హిస్ మెజెస్టీ సర్వీస్ అని వ్రాస్తారు, మీరు ఈశ్వరీయ సేవలో అని వ్రాస్తారు. మీరేమంటారు? ఇది మెజెస్టీ సేవ కంటే ఉన్నతమైన సేవ. ఎందుకంటే వారు మహారాజులుగా చేస్తారు. మనము ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని మీకు అర్థం తెలుసు. పిల్లలైన మీలో కూడా మంచి పురుషార్థము చేసేవారిని మహావీరులని అంటారు. బాబా ఆదేశం అనుసారము నడుచుకునే మహావీరులెవరో చెక్ చెయ్యాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి బాయి బాయిగా అంటే సోదర ఆత్మనుగా చూడండి. తండ్రి స్వయాన్ని సోదరుల తండ్రి అని తెలుసుకొని ఆత్మనే చూస్తారు. వారు అందరినీ చూడరు. ఇది జ్ఞానము. శరీరము లేకుండా ఎవ్వరూ వినలేరు, మాట్లాడలేరు. నేను కూడా ఇక్కడ శరీరంలో వచ్చానని మీకు తెలుసు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. శరీరమైతే అందరికీ ఉంది. శరీరంతో పాటు
ఆత్మ ఇక్కడే చదువుతూ ఉంది కనుక బాబా స్వయంగా మమ్ములను చదివిస్తూ ఉన్నారని ఆత్మలు అర్థం చేసుకోవాలి. బాబా ఎక్కడ వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? అకాల్ తఖ్త్ సింహాసనముపై ఆత్మ అకాలమూర్తి అని తండ్రి అర్థం చేయించారు. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు, ఎప్పుడు కాలదు, తడవదు, కోయబడదు, మునగదు, చిన్నది పెద్దదిగా అవ్వదు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. కనుక ప్రపంచంలో ఉన్న మనుష్యుల ఆత్మల సింహాసనము ఈ భృకుటి. శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. కొంతమంది సింహాసనము పురుషుల భృకుటి, కొంతమంది సింహాసనము స్త్రీల భృకుటి, కొన్ని ఆత్మలు సింహాసనము చిన్నపిల్లల భృకుటి. కావున ఎవరితో మాట్లాడుతున్నా నేను ఆత్మను, నా సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి. శివబాబాను స్మృతి చేస్తే పట్టిన మలినమంతా తొలగిపోతుందని శివబాబా సందేశాన్ని చెప్తున్నారు. ఇది ఇతరులకి చెప్పండి. బంగారుకు ఇతర లోపము కలిపితే విలువ తగ్గిపోయినట్లు ఇప్పుడు మీ విలువ కూడా తగ్గిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా విలువలేని వారిగా అయిపోయారు. దీనినే దివాలా తీయటమని కూడా అంటారు. భారతదేశము ఎంతో ధనవంతంగా ఉండేది, ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంది. వినాశనములో అందరి ధనము సమాప్తమైపోతుంది. ఇచ్చేవారు తీసుకునేవారు అందరూ సమాప్తమైపోతారు. అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకునేవారు మాత్రమే మళ్ళీ వచ్చి వారి భాగ్యాన్ని తీసుకుంటారు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం: తండ్రిని అనుసరించి తండ్రి సమాన సేవాదారులుగా అవ్వాలి. అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయ్యి ఉన్నత పదవి పొందుకునేందుకు అర్హత నాకు ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. రెండవది, బాబా ఆదేశం అనుసారము నడుచుకొని మహావీరులుగా అవ్వాలి. బాబా ఎలాగైతే ఆత్మలను చదివిస్తున్నారో ఆత్మలను చదివిస్తున్నా అలా ఆత్మీక రూపీ సోదరులుగా చూస్తూ మాట్లాడాలి. వరదానము: శారీరక ఆరోగ్యము, మానసిక సంతోషము, ధన సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. విస్తారము: సంగమ యుగంలో సదా స్వాలో స్థితమై ఉండుట ద్వారా శారీరక ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది. శూలము నుండి ముల్లుగా అయిపోతుంది. శారీరక రోగాన్ని యోగంలో పరివర్తన చేస్తారు. అందువలన సదా ఆరోగ్యంగా ఉన్నారు. మన్మనాభవగా అయినందున సంతోషాల గని ద్వారా సదా సంపన్నంగా ఉన్నారు. అందువలన మానసిక సంతోషము కూడా ప్రాప్తించింది. అంతేకాక జ్ఞాన ధనము అన్ని ధనాలలో శ్రేష్టమైనది. జ్ఞాన ధనము కలిగిన వారికి ప్రకృతి స్వతహాగా దాసి అవుతుంది. సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉంటాయి. సంపర్కము కూడా హోలీ హంసలతోనే ఉంటుంది. అందువలన శ్రేష్ఠ భాగ్యశాలుల యొక్క వరదానాన్ని స్వతహాగానే ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్: స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్స్నే డబుల్ లాక్. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి.